మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు వినండి. మాయాబజార్. తెలుగు సినీ నిర్మాణం తొలిదశలో నటీనటులు తమ డైలాగులను తామే చెప్పుకునేవారు. తమ పాటలను తామే పాడేస్తుండేవారు. ఆంధ్ర చలనచిత్ర రంగం అందించిన మహానటుల్లో ఒకరైన చిత్తూరు నాగయ్య కూడా స్వంతంగా పాటలు పాడేవారు. చక్కటి గాత్రంతో పాటు ఆజానుబాహు కావడంతో అందరినీ ఆకట్టుకునేవారు. మంచి నటుడు కూడా కావడం వలన అతి త్వరలోనే సూపర్ స్టార్గా ఎదిగారు. నాగయ్య కర్ణాటక సంగీతంలో దిట్ట. ఆయన తాను నటించిన సినిమాలలో ఏ అరువు గొంతును వాడకుండా తనకు తానే డబ్బింగ్ను చెప్పుకునేవారు. తన పాటలను తానే పాడేవారు. అజరామరమైన కృతులను, కీర్తనలను, లలిత గీతములను సినిమాల్లోకి అందించారు నాగయ్య. 1968లో విడుదలైన రాము సినిమాలో నాగయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అనే పాటలో అద్భుతంగా నటించారు. అయితే ఈ పాటను పాడింది నాగయ్య కాదు, ఘంటసాల మాస్టారు. ఒకనాటి సూపర్ స్టార్, సూపర్ సింగర్ అయిన నాగయ్యకు ప్లేబ్యాక్ పాడాలంటే అప్పటికి కుర్రవాడైన ఘంటసాల భయపడ్డారంట. మీ వంటి గొప్ప గాయకునికి నా గొంతును వాడటమా అంటూ వాపోయారంట ఘంటసాల. నాగయ్య ఆయన భుజం తట్టి, ఏమీ పరవాలేదు, నీ గొంతు అద్భుతమైనది, కాబట్టి నువ్వు పాడితే చక్కగా ఉంటుంది అన్నారు. రాము సినిమాలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన రారా కృష్ణయ్య పాట ఆనాటికి ఈనాటికి సూపర్ హిట్ పాటగా నిలిచిపోయింది. శాంతరసం, కరుణారసం కలిసిన భావాలను పలికిస్తూ చిత్తూరు నాగయ్య చేసిన నటన కన్నీళ్లను తెప్పిస్తుంది. ఒకప్పటి మహానటుడు, గాయకుడు అయిన నాగయ్య వేరేవాళ్లు పాడితే నేను పెదవులు కదిలించాలి కదా అని బాధపడలేదు. ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వలేదు. వేణుగోపాలస్వామిని మనసారా కీర్తిస్తూ భక్తులను కరుణించమని అడుగుతూ ఆ స్వామిని నోరారా పిలిచే మహాభక్తుడి పాత్రలో ఆ మహానటుడు లీనమైపోయారు. ఒక మహానటుడు, ఒక గంధర్వ గాయకుడు కలిసి ప్రేక్షకులకు కృష్ణదర్శనం చేయించారు. మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు. చిత్తూరు నాగయ్యగా సినిమా ప్రియులకు సుపరిచితులైన నాగయ్య పూర్తి పేరు ఉప్పలపాటి నాగయ్య. నాగయ్య గారి జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి హీరోయిన్గా నటించిన మీరా అనే హిందీ సినిమాలో హీరోగా వేశారు. గొప్ప కృష్ణ భక్తురాలైన మీరాబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఇది. మీరాబాయ్ భర్త పాత్రను చేయడానికి ఆనాటి గొప్ప నటులైన సి హొన్నప్ప, భాగవతార్, పియు చిన్నప్ప, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం మొదలైన వారి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కానీ చివరకు నాగయ్యను ఎంచుకున్నారు. ఆ విధంగా నాగయ్య మీరాబాయ్ భర్త అయిన కుంభరాణగా వెండితెరపై రాణించారు. ఇలా నాగయ్యకు హిందీ చిత్రరంగంతో పరిచయం కలిగింది. ఆపై ఆయన నిర్మాతగా మారి భక్తరామదాసు అనే చిత్రాన్ని నిర్మించి నటించారు కూడా. ఈ సినిమాలో కబీర్ పాత్రకు ప్రసిద్ధ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు పాడారు. భక్త రామదాసు సినిమాలో మొత్తం 18 పాటలు ఉంటే వాటిలో 3 పాటల్ని రఫీ పాడారు. అయితే దురదృష్టవశాత్తు సినిమా పూర్తి కాకముందే నాగయ్య గారి చేతిలోని డబ్బు ఖాళీ అయింది. దాంతో సినిమా రిలీజ్ కాలేదు. ఈ విషయం తెలిసిన రఫీ వెంటనే నాగయ్యతో మాట్లాడారు. 3 పాటల కోసం నాగయ్య గారు ఇచ్చిన రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చేశారు. అంతేకాదు, సినిమాను పూర్తి చేయండి, నాకు ఎంత కుదిరితే అంత డబ్బు సర్దుతాను అని చెప్పారు రఫీ సాబ్. ఆయన ఉదారతను చవిచూసిన నాగయ్య గారు మరింత డబ్బుల కోసం ఆయనను వేధించలేదు. ఎలాగో తిప్పలు పడి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశారు. సినిమా ఆడిందా ఆడలేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు గొప్ప కళాకారులు కులమతాలకు అతీతంగా కేవలం కళ కోసం తాపత్రయపడడమనేది మనం తెలుసుకోవలసిన అసలు విషయం. మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు.